In this video we can take a look the same string with a different condition. So a condition enti ante the length of a string must be less than or equal to 2 anamata. So length of a string అనేది మనకి ఎలా ఉండాలంట, సో less than or equal to 2 ఉండాలన్నమాట. లైక్ చూడండి, సో లాంగ్వేజ్ని కన్స్ట్రక్ట్ చేద్దాం ఫస్ట్ మనం. సో లాంగ్వేజ్లో మనం ఏం చేయాలి, ఇక్కడ లెంత్ అనేది ఎలా ఉండాలి, సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ ప్రొసీడ్ విత్ ఏ, నెక్స్ట్ వన్ బి, ఏఏ, ఏబి, బీబీ, బిఏ. సో ఇంకేమన్నా మనకి పాసిబిలిటీస్ ఉన్నాయా, సో నో. ఇంకా మనకి ఏదైనా పాసిబిలిటీ తీసుకుంటే ఆ లెంత్ అనేది ఏమవుతుంది, మనకి ఇంక్రీజ్ అవుతుంది, కాబట్టి వీ డోంట్ హ్యావ్ స్కోప్ అనమాట. సో మనకి లాంగ్వేజ్ అనేది ఇంతే వస్తుంది అనమాట. సో నౌ వీ నీడ్ టు చెక్ ద వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎన్ హియర్. సో ఇక్కడ మనకి ఎన్ వాల్యూ ఎంత, సో వాట్ ఈస్ ద ఫస్ట్ స్ట్రింగ్ హియర్, సో ద లెంత్ ఆఫ్ ఎ స్ట్రింగ్ ఈజ్ 1 కాబట్టి సో మనకి ఎన్ వాల్యూ ఇప్పుడు ఎంత అవుతుంది నాన్న, సో నథింగ్ బట్ మనకి ఎంత అవుతుంది, ఇక్కడ 1 అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే Q:n+1 అనమాట. సో అంటే నథింగ్ బట్ ఇక్కడ మనకి n+1 రాస్తాము. సో అంటే నెంబర్ ఆఫ్ స్టేట్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి. వాట్ ఈస్ ద ఎన్ వాల్యూ, 1+1 అనమాట. సో దెన్ వాట్ అబౌట్ ద క్యూ వాల్యూ, సో క్యూ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 2 అనమాట. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, సో హౌ మెనీ స్టేట్స్ వీ హ్యావ్, సో వీ హ్యావ్ 2 స్టేట్స్ అనమాట. ఇక్కడ మనకి ఎన్ని స్టేట్స్ వచ్చినాయి, ఇప్పుడు 2 స్టేట్స్ వచ్చినాయి అనమాట. సో ఇప్పుడు మనం ఆ 2 స్టేట్స్ మనం ఇక్కడ ఏం కన్సిడర్ చేస్తాము అంటే, సో ద ఫస్ట్ వన్ వచ్చేపాటికి A0, సో ద సెకండ్ వన్ వచ్చేపాటికి ఏంటి అంటే A1. సో A0, A1 అనేవి మనకి 2 డిఫరెంట్ స్టేట్స్ అనమాట. సో అయితే ఇక్కడ చూడండి, సో ఇక్కడ A0, A1 అనే వాటికి మనం ఏం చేద్దాము అంటే, సో దిస్ వన్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ ఇనిషియల్ స్టేట్ అండ్ దిస్ వన్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ ఫైనల్ స్టేట్ అనమాట. సో మనకి ఇక్కడ A0 అనేది ఇనిషియల్ స్టేటా ఫైనల్ స్టేటా, ఎస్ ఇనిషియల్ స్టేట్ అనమాట. సో మనకి ఇక్కడ ఫస్ట్ వన్ ఇనిషియల్ స్టేట్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ఈ సింబల్తో రిప్రజెంట్ చేస్తాం, రైట్. సో ఇక్కడ A0 ఈజ్ అన్ ఇనిషియల్ స్టేట్ అండ్ A1 ఈజ్ ద ఫైనల్ స్టేట్. సో జస్ట్ చెక్ విత్ ద ఫస్ట్ స్ట్రింగ్. మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం వెళ్ళాలి, జస్ట్ ఓన్లీ మనకి ఒక క్యారెక్టర్ వెళ్ళాలి. సో దట్ ఈస్ కాల్డ్ ఏ అనమాట. సో అల్టిమేట్గా మనకి ఇక్కడ దీని నుంచి డైరెక్ట్గా మనకి ఇలా పంపించేస్తాం కాబట్టి సో ఏ అనేది మనకి సాటిస్ఫై అవుతుంది. ఓకే, సో వాట్ ఈజ్ అవర్ నెక్స్ట్ స్ట్రింగ్, సో ద నెక్స్ట్ స్ట్రింగ్ ఈజ్ బి అనమాట. సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా, సో మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఏం పాస్ చేయాలి అంటే, సో వీ నీడ్ టు పాస్ ద అనదర్ స్ట్రింగ్, నథింగ్ బట్ దాన్ని మనం ఇక్కడ ఏమని పిలుస్తాము అంటే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ బి నానా. సో ఏ కమా బి అనేవి రెండింటిని కూడా మనం ఇక్కడే ఇస్తాం అనమాట. సో అల్టిమేట్గా మనకి ఏమవుతుందంటే ఏబి రెండు కూడా మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అవుతాయి అనమాట. సో నథింగ్ బట్ ఇది కూడా మనకి యాక్సెప్ట్ అయిపోయింది. సో వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ వన్, ఏఏ. సో జాగ్రత్త వినండి ఒకసారి, ఇక్కడ మనకి ఏ అంటే ఎలా వర్కౌట్ అవుతుంది. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఫస్ట్ ఇన్పుట్ ఏముంది, ఏ వచ్చింది. నెక్స్ట్ ఏం ఎండ్ అవ్వాలి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ వచ్చింది. సో హియర్ ఐ వాంట్ టు కీప్ ఏ సెల్ఫ్ లూప్. ఫర్ ది సెల్ఫ్ లూప్ ఐఎమ్ గివింగ్ అనదర్ ఇన్పుట్ కాల్ ఏ అనమాట. సో అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, సో ఇక్కడ మనకు ఒక ఇన్పుట్ ఏ వచ్చింది. సో ఇక్కడ నుంచి మనకి ఇంకొక ఇన్పుట్ ఏంటి అంటే ఏ అనమాట. సో ఏ ఏ సో కాబట్టి మనకి ఈ స్ట్రింగ్ కూడా మనకి ఏమైంది, సాటిస్ఫై అయిపోయింది అనమాట. సో వీ కెన్ ప్రొసీడ్ విత్ ద అనదర్ స్ట్రింగ్. సో అనదర్ స్ట్రింగ్ ఈజ్ ఏబి. అప్పుడు ఏబి అంటే మనం ఎలా చేయాలి, సో ఇక్కడ నుంచి చూడండి అన్న, సో ఇక్కడ నుంచి ఆల్రెడీ మనకి ఏ ఉంది కాబట్టి సో ఏ అనేది వెళ్తుంది. సో మరి ఇక్కడ మనకి లూప్లో సెల్ఫ్ లూప్లో ఏముండాలి, ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏముండాలి, ఒకటి ఏ అంటే ఇంకోటి ఉండాలి, బి ఉండాలన్నమాట. సో అల్టిమేట్గా మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ఏ అవుతుంది, నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఇక్కడ ఉన్న బి ఏదైతే ఉందో ఈ బి అనేది అవుతుంది అనమాట. సో అల్టిమేట్గా మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, సో మన నెక్స్ట్ స్ట్రింగ్ ఏదైతే మనకి ఏబి ఉందో ఆ ఏబి కూడా మనకి ఇక్కడ సాటిస్ఫై అయిపోతుంది అనమాట. సో వాట్ ఈజ్ అవర్ నెక్స్ట్ స్ట్రింగ్, సో ద నెక్స్ట్ స్ట్రింగ్ ఈజ్ బీబీ అనమాట. సో బీబీ అంటే మనకి ఎలా వర్కౌట్ అవుతుంది అంటే చూడండి, సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి వెళ్ళేది ఏంటి, బి, అవునా. సో అంటే నథింగ్ బట్ బి. ఇక్కడ మనకి సెల్ఫ్ లూప్లో ఉండేది ఏంటి, బి. సో బీబీ రెండింటి కూడా సాటిస్ఫై అయిపోయింది అనమాట. సో అల్టిమేట్గా మనకి ఈ స్ట్రింగ్ కూడా మనకి సాటిస్ఫై అయిపోతుంది. సో వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ స్ట్రింగ్, బిఏ అనమాట. సో ఇక్కడ చూడండి, బిఏ అంటే ఏంటి అంటే ఇక్కడ నుంచి మనకి ఏ స్ట్రింగ్ వెళ్తుంది, సో నథింగ్ బట్ మనకి వెళ్ళేది బి వెళ్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ సెల్ఫ్ లూప్లో ఉండేది ఏంటి, ఏ అనమాట. సో అల్టిమేట్గా మనకి బిఏ అనే ఒక స్ట్రింగ్ కూడా మనకి ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది అనమాట. సో అంటే మూవ్ అవుతుంది అనమాట. సో అల్టిమేట్గా మనకి దిస్ ఈజ్ ద మిషన్ అనమాట. సో నథింగ్ బట్ ఆటోమేట్ అనమాట. సో అయితే ఈ పర్టికులర్ దానికి మనం ఇక్కడ ట్రాన్సాక్షన్ టేబుల్కి ఇద్దాం చూడండి. సో వాట్ ఆర్ ద ఇన్పుట్స్ వీ హ్యావ్, ద ఫస్ట్ వన్ ఈజ్ ఏ అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ బి అనమాట. సో దీంట్లో మనకు ఉన్న ఇన్పుట్స్ ఏంటి, A0, A1 అనమాట. సో 2 కదా నన్ను మనకి ఇన్పుట్స్ ఉన్నాయి. సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే, సో వీ నీడ్ టు స్పెసిఫై లైక్ దిస్. సో ఇప్పుడు చూడండి, A0 ఆన్ ఏ ఎటు వెళ్తుంది, మనకి A1 వెళ్తుంది. A0 ఆన్ బి ఎక్కడికి వెళ్తున్నది, A1కి వెళ్తుంది. A1 ఆన్ ఏ A1కి వెళ్తుంది.
A1 on B A1కి వెళ్తుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ట్రాన్సాక్షన్ డయాగ్రామ్, రైట్? సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ద సింపుల్ థింగ్ ఏంటి అంటే మనకి ఇవన్నీ కూడా ఈజీగా మనకి వర్కౌట్ అయిపోతాయి అనమాట. ఓకే, సో బట్ ఇక్కడ చాలా సింపుల్ థింగ్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈజ్, మీరు బేసిక్స్లో స్ట్రాంగ్గా ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మీకు జూజుబీ అనమాట. సో ఏ ఇచ్చినా మీరు చేసేయగలుగుతారు. బట్ హియర్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద ఓన్లీ వన్ మేజర్ థింగ్ ఈజ్ హౌ టు కన్స్ట్రక్ట్ ద లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి క్యాలిక్యులేషన్ ఆఫ్ స్టేట్స్. ఈ రెండు కూడా మీకు వస్తే కనుక రిమైనింగ్ మీరు ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే చాలా ఈజీగా మీరు దీన్ని సాల్వ్ చేయగలుగుతారు, రైట్? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ డూ support. Please do like, share and subscribe. Thank you.